బెజవాడ కనకదుర్గా దేవతాభ్యో నమః. మనకి జూలై నెల 2024 సంవత్సరంలో వచ్చేటటువంటి పండగలు, మంచి తిథులు, పర్వదినాల గురించి మనం చెప్పుకుందాం. ఈ నెలలోనే మనకి ఆషాఢ మాసం కూడా వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఈరోజు జూలై 1వ తేదీన జ్యేష్ఠ మాసము కృష్ణపక్షముతో స్టార్ట్ అవుతుంది. ఆ రోజు దశమి కాబట్టి ఆ రోజు చక్కగా మంచి పనులన్నీ కూడా చేసేయచ్చు మీరు. కాకపోతే మూఢం ఉంది కాబట్టి యొక్క మూఢం కోసం చెప్పబడినటువంటి వివాహ ప్రస్తావనలు తప్ప, గృహప్రవేశాలు తప్ప మిగతా చిన్న చిన్న పనులన్నీ కూడా దశమి రోజున చేసుకోవచ్చు. ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా మీరు అష్టోత్తరంతో పూజ చేసుకోవచ్చు. ఇక రెండవ తారీఖు ఏకాదశి ఉపరిద్వాదశి అంటారు. ఈ యొక్క ఏకాదశి రోజున నిర్జల ఉపవాసం, అంటే నీళ్లు కూడా తీసుకోకుండా వివాహాలు కానటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే శ్రీ మహావిష్ణువుకి మనము పూజ చేసి ఆ రోజు అష్టోత్తరాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేసి ఈ ఉపవాస దీక్షతో ఉన్నట్లయితే వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. ఇక 3వ తేదీన త్రయోదశి కాబట్టి ఈ త్రయోదశి రోజున మనకి ఈ 2వ తేదీనే ఉపవాసం చేయడము, విరమణ అనేటటువంటిది తెల్లవారుజాము 4:10 వచ్చింది. అంటే 2వ తేదీ తెల్లవారుజాము 4:10 అంటే మనం 3వ తేదీ రోజున ఉపవాసం మనం చేసుకోవచ్చు. ఉపవాస దీక్ష బ్రేక్ చేయొచ్చు, ఫాస్టింగ్ బ్రేక్ చేసి భోజనం చేయొచ్చు అనమాట ద్వాదశ రోజున. అలాగే త్రయోదశి తిథి కూడా వచ్చేసింది కాబట్టి చక్కగా త్రయోదశి రోజున మనము మంచి పనులు అనేటటువంటివి మొదలు పెట్టుకోవచ్చు. ఇక 4వ తేదీన చతుర్దశి, మనకి జ్యేష్ఠ బహుళ చతుర్దశి. ఈ రోజున మనము సావిత్రి వ్రతము చేసుకుంటాం అన్నమాట. ఎవరైతే భర్త యొక్క మాంగళ్యం కోసం, భర్త ఉద్యోగాలు డెవలప్ అవ్వాలి, భర్త అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకువెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు సావిత్రి వ్రతాన్ని కనుక చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క 5వ తేదీన అమావాస్య, ఆరుద్ర నక్షత్రం వచ్చింది చక్కగా. అందువలన ఈ యొక్క శుక్రవారం కూడాను, అందువలన దేవీ భక్తులకి, మంత్రగాళ్ళకి, తంత్రగాళ్ళకి, తర్వాత ఈ ఉపాసకులకి, దేవీ ఉపాసకులకి, వీళ్ళందరికీ కూడా ఆ రోజున బ్రహ్మాండమైనటువంటి పూజ చేస్తారు. గుళ్ళన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. అలంపురం జోగులాంబ అయితే వాళ్ళు ప్రతి అమావాస్యకి హోమాలు మొదలుపెట్టారు. మరి అలాగే మిగతా ప్రతి దేవాలయంలో కూడా హోమాలు అవన్నీ కూడా చేస్తారు. మీరు హోమాలు అవన్నీ చేయించుకోని అవసరం లేదు. కానీ మీరు ఎవరైతే అనుష్ఠానం చేస్తారో ఉపాసన, ఆ రోజు చక్కగా మనకి మంత్ర అనుష్ఠానం అనేటటువంటిది ముఖ్యంగా ఉండాలి. బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో కూడా మేము ప్రత్యేకించి ఆ రోజు పూజలు అవన్నీ కూడా చేస్తాం అన్నమాట. కాబట్టి ఈ యొక్క 6వ తేదీన ఆషాఢ శుక్ల పాడ్యమి, ఆ రోజు ఆషాఢ మాసం మనకు ప్రారంభమైపోయింది. అమావాస్య ఎప్పుడైతే 5వ తేదీన శుక్రవారం నాడు జూలై 2024 సంవత్సరంలో అయిపోయిందో మర్నాడు నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఆ రోజు పాడ్యం కాబట్టి పంది అయినా కదలదు పాడ్యం రోజున అంటారు. ఏ పనులు కూడా మనం స్టార్ట్ చేయకూడదు ఆ రోజు. అంటే దుప్పటి కప్పుకొని పడుకోవాలా అండి అంటే శుభకార్యాలు స్టార్ట్ చేయకూడదు. మీ నిత్య నైమిత్తిక కార్యక్రమాలు, ఉపాసనాకార సంబంధమైనటువంటి కార్యక్రమాలు మీరు జరుపుకోవాలి. ఇక 7వ తేదీ వచ్చేసరికి బోనాల పండుగ మొదటి వారము గోల్కొండ హైదరాబాద్లో నవాబుల కాలం నుంచి కూడా అక్కడ ఆ అమ్మవారు మహంకాళి అమ్మవారికి, చక్కగా మహాలక్ష్మి అమ్మవారికి అక్కడ మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అవనండి, అంతకుముందు కూడా కేసీఆర్ గారు వీళ్ళంతా కూడా తీసుకెళ్ళి మొదటి బోనాలు సమర్పిస్తారు. అలాగే ఈ యొక్క మీ ఇళ్లల్లో మీకు ఆనవాయితీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చక్కగా ఈ బోనాల పండుగ చేసుకోండి. లేనటువంటి వాళ్ళు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బోనాలంటే ఏమిటి, నెత్తి మీద కుండ పట్టుకొని అందులో నైవేద్యం తీసుకెళ్తారనమాట. వంట వండినటువంటివి అక్కడ అమ్మవారికి సమర్పిస్తారు. అవి కొద్దిగా ప్రసాదం తెచ్చుకుంటారు. ఇదే బోనాలు. తర్వాత 8వ తేదీన చక్కగా తదియా, ఆ రోజు మనకి మా సోమవారము అన్ని మంచు పనులకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి 7వ తేదీన చంద్రోదయం, శుక్రమౌఢ్యమి త్యాగం కూడా. అంటే ఆ రోజుతో ఇక శుక్ర మోడమే అయిపోయింది. తర్వాత మనకి 9వ తేదీ దగ్గరికి వచ్చేసరికి చవితి పూర్తిగా ఉంది. ఆ రోజు ఆశ్లేష నక్షత్రం. నాగ సంబంధమైనటువంటి ఆరాధనలు, పాములకి పూజ చేసుకోవాలి, నాగ దేవతలకు పూజ చేసుకోవాలి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవాలా, పుట్ల పాలు పోసుకోవాలా. 10వ తేదీన మనకి చక్కగా చవితి వెళ్ళిపోయి పంచమి వస్తుంది. బుధవారం 10వ తేదీన మంచి పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ 9, 10, 11 11 కూడా పంచమి వెళ్ళిపోయి మనకి చక్కగా షష్ఠి పౌర్వ ఫల్గుని వస్తుంది. పగలు 9, 4 తర్వాత పంచమి వెళ్ళిపోతుంది. కాబట్టి 3 దినాలు కూడా అంటే 9, 10, 11 ఈ 3 దినాలు కూడా స్కంద పంచమి అంటాం. 11వ తేదీని 3 దినాలు కూడా నాగేంద్రుడికి, స్కందుడికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అర్చన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికైతే పెళ్ళిళ్ళు కావట్లేదో, అప్పుల బాధల్లో ఉన్నారో, ఇటువంటి వాళ్ళు అందరికీ కూడా యాక్సిడెంట్లు తరచుగా అయిపోతున్నటువంటి వాళ్ళంతా కూడా ఇవి కనుక పూజలు చేస్తే శుభాలు జరిగి మీకు బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా అవుతాయి. ఇక 12వ తేదీ దగ్గరికి వచ్చేసరికి కూర్మ షష్ఠి. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలన్నింటిలో కూడా కూర్మావతారం ఒక్కటే ఏ రాక్షసుడిని చంపకుండా, ఎవరిని చంపకుండా, హాని చేయకుండా ఉన్నటువంటిది. మరి శ్రీకూర్మంలో, శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మంలో బ్రహ్మాండంగా జరుగుతాయి. మేము చిన్నప్పటి నుంచి కూడా మేము అక్కడికి వెళ్ళి అక్కడ పూజలు అవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాము. అక్కడ మా గురువు గారులు అందరితో కూడా, ఇప్పుడు మా గురువులంతా కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు. అందువలన శ్రీకూర్మ షష్ఠి ఆ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోండి 12వ తేదీన. ఇక 13వ తేదీ సప్తమి, హస్త నక్షత్రం, శనివారం. ఈ రోజున దీన్ని ఏమంటామంటే మనము వివస్వత సప్తమి అంటాం అన్నమాట. ఆ రోజు చాలా మంచి రోజు. మరి స్పిరిచువల్గా ఉపాసకులు ఎవరైతే బగలాముఖి, ప్రత్యంగర, దశమహావిద్యల కోసం చేస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అనుష్ఠానం చేసుకొని మంత్రసిద్ధి పొందొచ్చు. ఇక 14వ తేదీ అష్టమి వచ్చింది. ఇది కొన్ని ప్రాంతాలు హైదరాబాద్లో కూకట్పల్లి ప్రాంతాలందరూ కూడా మనకు 2వ వారం ఈ బోనాలు మనం సమర్పిస్తాం. ఆ రోజున అయిపోయిన తర్వాత మళ్ళీ 15వ తేదీ నవమి, స్వాతి నక్షత్రము, సోమవారం నాడు. ఈరోజు మనం కొత్త పనులు మనం ఏమి కూడా స్టార్ట్ చేయమన్నమాట. మామూలు దేవుడు పూజలకు మాత్రమే సరిపోతుంది. అలాగే ఈ యొక్క 16వ తేదీనికి ఇంకోటి కూడా చాక్షుష మన్వాది కర్కాటక సంక్రాంతి, దక్షిణాయనం. ఆ రోజు నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైంది. అంటే ఇంతవరకు కూడా మనకి జనవరి 14 సంక్రాంతి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఉత్తరాయణ కాలం నుంచి మనం కనుక 6 నెలలు అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు మనకి దక్షిణాయనం ప్రారంభమైంది. ఇక్కడంతా కూడా అపరకర్మలు మనం ఇవన్నీ జరిపించుకుంటూ ఉంటాం. అంటే పితృదేవతలకి ఎవరైతే వాళ్ళు పితృదేవతలు చనిపోయారో వాళ్ళందరికీ కూడా మీ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు మీ ఇంట్లో పెద్దలకి బియ్యాలు ఇచ్చుకోవడము, స్వయం పాకాలు ఇచ్చుకోవడము, నైవేద్యాలు ఇచ్చుకోవడము, దీనికి ఈ దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. మంచి ఉపయోగం. అలాగే 17వ తేదీ వచ్చేసరికి తొలి ఏకాదశి. ఇక గోపద్మ వ్రతారంభం, మొహరం పండుగ ఆ రోజు. కాబట్టి ఈ రోజున మనం చక్కగా తొలి ఏకాదశి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. మనం చక్కగా అన్ని గుళ్ళకి వెళ్ళొచ్చు. మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో కూడా చక్కగా ప్రత్యేకమైనటువంటి పూజలు ఇవన్నీ కూడా ఏకాదశి రోజున, తొలి ఏకాదశి రోజున మనం జరిపిస్తుంటాం. అలాగే శివాలయాల్లో కూడా కేవలం ఏకాదశి, తొలి ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళకే వెళ్ళాలనే నిబంధన లేదు. అలాగే 18వ తేదీ దగ్గరికి వచ్చేసరికి శాఖవ్రతారంభం, వాసుదేవ ద్వాదశి. శ్రీ మహావిష్ణువుకి మనము ద్వాదశి ఆ రోజున, ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఈ రోజున వాసుదేవుడికి మనము ఈ ఫాస్టింగ్ బ్రేక్ చేస్తామన్నమాట. బ్రేక్ చేసి చక్కగా మనము భోజనాలు ఇవన్నీ కూడా తింటాము. మరి అలాగే 19వ తేదీ దగ్గరికి వచ్చేసరికి త్రయోదశి, శుక్రవారం, మంచి రోజు, మూల నక్షత్రం, మంత్రశాస్త్రానికి చాలా మంచి రోజు, అనుష్ఠానం, తారాదేవికి సాధనకి చాలా మంచి రోజు అన్నమాట. ఇక 20వ తేదీ దగ్గరికి వచ్చేసరికి పవిత్రారోపణ అంటాము. ఇక్కడే పుష్యమి కార్తె ప్రారంభమైందనమాట 20వ తేదీన. కాబట్టి శుభకార్యాలన్నీ కూడా మనం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇక 21వ తేదీన బోనాలు ప్లస్ గురు పౌర్ణమి ఆ రోజు. ఈ రోజున ఆషాఢ పౌర్ణమి అంటాం, దాన్నే గురు పౌర్ణమి అంటాం, వ్యాస పౌర్ణమి అంటాం, శివశైవం, మహాబడి ఇవన్నీ కూడా మనం చేస్తాం. మహాషాఢి అంటాం, అంటే ఆషాఢ మాసములో మనము మహాషాఢం అంటాం చూసారా, అది పరమ పవిత్రమైనటువంటి దినం ఈరోజు 21వ రోజున. షిరిడి కళకళలాడుతూ ఉంటుంది. గాణగాపురంలో దత్తాత్రేయ స్వామి వారి గుడి కళకళలాడుతూ ఉంటుంది. ఎందుకంటే గురువు పౌర్ణిమ ఆ రోజు, వ్యాస పౌర్ణిమ. అంటే గురువుల్లో మనం వ్యాసుడిని చెప్పుకుంటాం. మరి ఆ వ్యాసుడు ఆ రోజు పుట్టినటువంటి రోజు షిరిడి సాయినాథుడు గురు జయంతి. గురువులంతా కూడా
ప్రసిద్ధమైనటువంటి తిథి అనమాట. ఆ రోజు కనుక చేస్తే సిద్ధి వస్తుంది. గురువులు తమ గురువుల్ని ఆ రోజు సత్కరించుకోవాలి. అలాగే 22వ తేదీ వచ్చేసరికి ఆషాఢ కృష్ణపక్షం వచ్చేసింది మనకి 22వ తేదీన. కాబట్టి ఈ రోజున మనం ఏం చేస్తాం, పాఠ్యము కాబట్టి మామూలుగా నిత్య దైవారాధన తప్ప అంతకు మించి ప్రత్యేకమైనటువంటిది లేదు. 23వ తేదీ వచ్చేసరికి విధియ మంగళవారము ధనిష్ట నక్షత్రము చాతుర్మాస ద్వితీయ అని అంటాము. చాతుర్మాస దీక్షలు ఇక్కడి నుంచి ప్రారంభం. మరి అందరూ కూడా ఈ 41 రోజులు 4 నెలలు కూడా ప్రతి ఆశ్రమంలో ఉన్నటువంటి స్వామీజీ వచ్చి పురాణ పద కథా కాలక్షేపాలు చేస్తూ ఉంటారు. 4 మాసాలు కూడా ఒకే చోట ఉండి 4 నెలల్లో కూడా పురాణ కాలక్షేపాలు అవి చేసుకోవాలన్నమాట భక్తులు. అలాగే 24వ తేదీ వచ్చేసరికి సంకష్ట చతుర్థి. ఈరోజు వినాయకుడికి చక్కగా లడ్డూలు అవన్నీ పెట్టి నివేదన చేసి మనం పూజ చేస్తాము. 25వ తేదీన పంచమి పూర్వభద్ర నక్షత్రం గురువారం వచ్చింది. బ్రహ్మాండమైనటువంటి రోజు. శుభకార్యాలు అన్ని శుభకార్యాలు మీరు చేసుకోవచ్చు. 26 షష్ఠి. మరి ఈరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజలు చేసుకొని శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు. సప్తమి 27. సప్తమిని మనము రుద్ర సావర్ణిక మన్వాది అని అంటాము. అక్కడి నుంచి ఈ రోజున శనివారము బ్రహ్మాండంగా నవగ్రహాలన్నింటిని పూజ చేసుకోవడం, సప్తమాతృకలను పూజ చేసుకోవచ్చు, సప్త ఋషుల్ని పూజ చేసుకోవచ్చు. అలాగే 28వ తేదీ వచ్చేసరికి అష్టమి. అమ్మవారికి మళ్ళీ ఆషాఢ మాసంలో ఆఖరి వారం అదే ఆఖరుగా హైదరాబాద్లో మరి బోనాలు అనేటటువంటివి అయిపోతాయి. అలాగే ఆ బోనాల రోజునే మనం శాకంబరి అమ్మవారి అలంకారం చేస్తాం. వరంగల్లో భద్రకాళి అమ్మవారికి అలంకారం, అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో కూడా చక్కగా అమ్మవారి కూరగాయలతో ఆకుకూరలతో అన్నీ కూడా కట్టేసి ఫ్రూట్స్తో ఫలాలతో డెకరేషన్ అది చేస్తాం ఈ ఆషాఢ మాసంలోనే. అలాగే 29 వచ్చేసరికి నవమి సోమవారము భరణి నక్షత్రం. బ్రహ్మాండంగా మీరు అమ్మవారికి సంబంధించి ఓం దుర్గాయ నమః అని పూజ చేసుకోండి. ఈ 30వ తేదీన దశమి మరి కృత్తికా నక్షత్రము. ఆ రోజు చాలా మంచి రోజు. సూర్యనారాయణ మూర్తి పూజ చేసుకోవాలా, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ చేసుకోవచ్చు. అన్ని కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. 31వ తేదీన ఏకాదశి రోహిణి నక్షత్రం తిరుగులేనటువంటిది. ఈరోజు నిర్జల ఉపవాసం, అన్ని పనులు కూడా ప్రారంభించుకోవచ్చు అనమాట. ఈ నెలలో ఉన్నటువంటి ముఖ్య తిథులు ముఖ్య పండుగలు ఇవి. శుభమస్తు.